కేంద్రంలో కూర్చున్న భస్మాసురుడు, అంతర్జాతీయ ఉగ్రవాదులు, టెర్రరిస్టులు, భూ వినాశక విషవాదులు ఇక్కడి స్థానిక ఆచారాలను మంటగలిపి భూమి యొక్క పవిత్రతలను సర్వనాశనం చేసే కాంగ్రెస్ ఆతంకవాదులు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు క్రిస్టియన్ ముసుగు కప్పుకున్న ముసుగువాదులు, అంటే రాక్షసవాదులు, అంటే బ్రహ్మాసురుని యొక్క విషవాదాన్ని వంట పట్టించుకొని దేశాన్నంతా సర్వనాశనం చేస్తున్నారు. ఆ సర్వనాశనం చేసి వాళ్ళదే ఎన్నికల సంఘం కానీ, ఎన్నికల నియమాలు కానీ, ఈ పోలీసులు కానీ, మొత్తం ఆ నక్సలైట్లు కానీ, కమ్యూనిస్టులు కానీ అంతా ఎవరు వాళ్ళ కాంగ్రెస్ పెట్టుకున్న వాళ్ళే అనమాట. కాంగ్రెస్ ఏర్పాటు చేసుకున్న వాదులే. ఇండియన్ ఆర్మీ కూడా వాళ్ళదే, పాకిస్తాన్ ఆర్మీ కూడా వాళ్ళదే, అంటే వాళ్ళ అనుచరులదే, వాళ్ళ అనుచర గణానిదే. మొత్తం చైనా కమ్యూనిస్టు వాదం కానీ అట్లా అంతా మొత్తం ప్రపంచం అంతా ఒకే రాక్షస వర్గానికి సంబంధించిన మితవాదం, ఆతంకవాదం, డాకువాదం ఇట్లా మొత్తం వాళ్ళదే. ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకం ఉంది కదా, ఏదైతే ఉపాధి హామీ పథకం కూడా ఈ మహా సైతాన్ ఆత్మ గాంధీ కలలు గన్న గ్రామ విశ్వ స్వరాజ్యానికి సంబంధించిన ఈ పనికి మాలిన చెత్త పని అనమాట. వాడేందంటే మన వ్యవస్థలంటే సర్వనాశనం చేయడం వాడి లక్ష్యం అనమాట. మన చేత్తోనే మన కంటిని మన వేలుతోనే పొడుచుకునేటట్టు చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మన ఊరిని, మన సంపదను మనం ఏం చేస్తున్నాం, నాశనం చేసుకునేటట్టు వాడేంది ఇదో ఇట్లా పనికి మాలిన పెంట పథకం పెట్టిండో పెట్టలేదా, వాడు కావాల్సి పెట్టినట్టు నువ్వు అడిగినా కానీ వాడు మార్చాడు అనమాట. అంతటి కిరాతక నరహంతకులు అనమాట. ఈ పోలీసులకు కంప్లైంట్ చేద్దామంటే వాళ్ళు వాళ్ళ మనుషులే అనమాట. ఇప్పుడు రాచల మండలంలో పోలీసులు కానీ వాళ్ళు ఎట్లా గుర్తిస్తామంటే వీళ్ళు ఒక మతానికి సంబంధించిన వాళ్ళు పోలీసు వాళ్ళు కానీ, చట్టాలు కానీ అన్నీ పోలీసు వాళ్ళు మా స్మారక దినోత్సవం రోజు పావురాలు పెట్టుకుంటారు. దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఒక క్రిస్టియన్ వాదానికి సంబంధించిన, అంటే ఒక బ్రహ్మ పిశాచికి సంబంధించిన పోలీసు విభాగాలని. అట్లే ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ అన్ని యూపీఎస్సీ ఎగ్జామ్ పెట్టడం కానీ ఎంత ఉగ్రవాదుల కంట్రోల్ నడుస్తుంది. అర్థమైందే, ఉగ్రవాదుల కంట్రోల్ నడుస్తుంది. అందుకని ఈ ఉపాధి హామీ నీకు ఈ పని ఏదైతే ఉందో ఇది నీకు నచ్చిందే నచ్చలేదా? నచ్చలేదు కదా. చెట్లు నాటే పని పెడితే మేలు కదా. ఉన్న చెట్లు పీకి పడేసే పని మేల? చెట్లు నాటితే చల్లగా ఉంటుందా? 10 జీవ ఇప్పుడు ఉన్న చెట్లను పీకి పడేసి మట్టి పై పొరనంతా తీసేస్తుంది. ఇప్పుడు అంతే జరుగుతుందే కళ్ళ ముందే. మీకు చదువు లేకుండా మూర్ఖులను చేసి పిల్లలకు మాత్రం చెప్పిన చదువు అంతా అంటే రాక్షస చదువులని చెప్పి మీకు కొడుకులను కానీ కూతుర్లు కానీ ఒకరికి లేకుండా చేసి దూరం చేసింది ఈ కాంగ్రెస్ ఉగ్రవాదులు. ఇప్పుడు కొడుకులు లేకుండా చేసి మీరు మూల పడతారు. మీకు తిండి ఎవరు పెట్టాలి? వాళ్ళు వచ్చి 3,000 పెడతాయి నోట్లకి. అన్నం వండుకోక తప్పదు. ఇప్పుడు మంచంలో పడతారు, ఎవరు వండుతారు? వండరు కదా. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వండి పెడతారా? పెట్టరు కదా. అంతా వాడు ఒక సిత్తుకాయదాల ఫ్రెండింగ్ మెషిన్ ఒకటి చేతులు పెట్టుకుని డ్రామా చేస్తున్నమాట. వాళ్ళంతా రాక్షసవాదాన్ని అమలు చేస్తారు. అటువంటి రాక్షసవాదాలు అమలు చేసి ఇది ఉపాధి హామీ పథకం మీకైతే నచ్చలేదు కదా. అయితే వద్దంటారు. చెట్లు నాటే పని పెడితే మేలు. మీకెందుకు ఏదో ఒకటి వ్యవసాయానికి అనుసంధానం చేసి ఇంకో బొచ్చడని పనులు ఉండే. ఈ గుంతలు దూగే పనేనా? ఈ బొచ్చలు లేవు పనులు. వాడు పెట్టరు అన్నమాట, దుర్మార్గులు అన్నమాట. అందుకే కనిపెట్టుకుని ఓటేసేటప్పుడు కొంచెం గుర్తు పెట్టుకొని ఓటేయండి.